తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కుటుంబ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కన్న పిల్లలను సైతం చంపేసి భార్యాభర్తలు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సరైన సంపద లేక రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించక రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మధ్యతరగతి కార్మికులు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యంతోనే తెలంగాణలో బలవంతపు మరణాలు జరుగుతున్నాయన్న ప్రముఖ అనలిస్ట్ పివి రావుతో మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. డబ్బు లేకపోవడం వల్ల కూడా చిన్న పిల్లల్ని సైతం వాళ్ళు చంపేసి కూడా భార్యాభర్తలు కూడా ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు అనేది చోటు చేసుకుంటున్నాయి. అలాంటిది గత 16 నెలలలో వాళ్ళకు జీవనోపాధి కలిగించడానికి కూడా సరైన డబ్బు లేకపోవడం, దాంతో పాటుగా ఖర్చు పెరగడం వల్ల కూడా చాలామంది కుటుంబాలు అనేది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబాలు కూడా చాలా చనిపోతున్నాయి. దీంతో మనతో మాట్లాడడానికి వచ్చేసి ఎనలిస్ట్ వివి రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే దాదాపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలకు చూసుకుంటే ఎప్పటికి కూడా ఏంటంటే ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. నిరుపేదలు అనే వాళ్ళు కూడా ఏంటంటే కుటుంబాల సైతం కూడా చంపేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏమిటి అంటారు? మనది ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రభుత్వాన్ని కాదని ఇంకో ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటప్పుడు మనము ఎన్నో ఆశల మీద కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. కానీ ఈ భరోసా కల్పిస్తున్నటువంటి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పనులు చేయనప్పుడు ప్రజల్లో అంతులేని నిరాశ. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంవత్సరన్నర కాలంలోనే దురదృష్టవశాత్తు ఆయన ఎంతైతే ప్రజలకు కొండంత అండగా ఉంటాను, ఎన్నో కోరికలు ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఖచ్చితంగా కేసీఆర్ కన్నా చాలా గొప్ప పాలన ఇస్తా అని ముందు ఆయన వాగ్దానం చేయడం, చేసిన వాగ్దానాలకు ప్రజలు కూడా నమ్మి ఇవాళ ఓట్లేసిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే ఓడెక్కినాక ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అన్నట్టుగా ఎక్కిండు కథం. తర్వాత ప్రజలు ఎవరైతే ఎక్కించిండ్రో వాళ్ళని బోడమల్లయ్య అనే కాడికి తీసుకొచ్చిన పరిస్థితి రావడం అనేది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఇలా ఉద్యోగస్తులేమో ఇది మేము దాచుకున్న డబ్బు మీరెట్లా ఖర్చు పెడతారు, లేదా మీరెట్లా దానికి నిర్ద్వంద్వంగా ఇవ్వమని చెప్తారు, మీకు ఏం అధికారం ఉంది అనేటువంటి భావన ఇవాళ వ్యక్తపరచడం వల్ల మరి అధికారులకే దిక్కులేని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కామన్ మ్యాన్కి ఏం చేస్తుంది? ఇవాళ ఎక్కడ చూసినా అప్పుల భారంతో ఇవాళ రైతులు కానీ సగటు కుటుంబంలో మరి ప్రతిదీ కూడా ఖర్చులు భారం అయిపోతున్న పరిస్థితి. మెడికల్ కానీ లేదా ఇవాళ చదువులకు కానీ లేదా దినవారీ ఖర్చులకు కూడా ఇవాళ నోచుకోని పరిస్థితి, ఉపాధి లేని పరిస్థితి, రైతులకైతే గిట్టుబాటు ధరలు లేవు. మరి ఇవన్నీ కూడా ఒక బాధలు వ్యధలుగా మారుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ భరోసా కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇంత దివాళకోరుగా మా వల్ల ఏమీ కాదు అని చేయలెత్తడం అనేది ఇది ప్రజలను వంచడము, మోసం చేయడమే అవుతుంది తప్పితే ధైర్యంగా ఉండాలి. ఈ కొంతకాలము వేచి చూద్దాం, తొందరపడొద్దు, మనం ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా ఎవరి కోసమో మనం ఆత్మహత్యలు చేసుకోవడం తప్పు. మనం మళ్ళీ మరొకసారి కొంతకాలం వేచి చూసి మళ్ళీ సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్పితే మన భవిష్యత్తును మనం ఎవరి కోసమో తాకట్టు పెట్టి చచ్చిపోవడం అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం. అంటే ఈ భవన నిర్మాణాలు అనేటి దగ్గర కార్మికులు ఉంటారు. కార్మికులకు ఏదంటే రోజువారీగా వచ్చేసి ఉపాధి ఉంటుంది. అలాంటి ఉపాధి అనేది కోల్పోవడం వల్లనే వచ్చేసి అంటే వాళ్ళ సామాన్యులన్నీ చనిపోతున్నారు అనేటి చాలా వరకు చూస్తున్నాం. దానిపైన మీరు ఏమనుకుంటారు? ఖచ్చితంగా ఇవాళ గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజల్లో ఒక భరోసా, నమ్మకం కలిగించారు. రియల్ ఎస్టేట్లో ఇవాళ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో వచ్చిన మార్పులే కావచ్చు. మరి మీరు ఇవాళ అన్ని రంగాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళు ఆరు స్కీమ్ అంటే ఉచితంగా 6 పథకాలని చెప్పి ఒక పథకం కూడా పూర్తి చేయలేని పరిస్థితి. ఇలా ఆర్టీసీ కార్మికులు రోడ్డు ఎక్కిన పరిస్థితి. ఏమాత్రం బాధ్యత లేకుండా తొందరపాటుతో మాట్లాడుతున్నాడా, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈయనకు ఆలోచన లేకుండా మాట్లాడడం తప్పు కదా అనేది ప్రజలందరూ కూడా ఇప్పుడు భావిస్తున్నటువంటి ఆలోచన. ఓకే, ఇప్పటికే చూస్తున్నాం అంటే రాష్ట్రంలో వచ్చేసి గత 16 నెలల్లో ఎక్కడ చూసినా ఉపాధి హామీ లేక కూడా ప్రజలందరూ కూడా అంటే వాళ్ళు జీవనోపాధి లేక
కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. దాంతో పాటుగా అంటే గత 10 సంవత్సరాలలో ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక భవన నిర్మాణాలు కావచ్చు, ఎక్కడైనా సరే అంటే జీరో స్థాయి నుంచి కూడా అంటే దేశంలోనే అగ్రగామిగా వెళ్ళిన తెలంగాణ వచ్చేసి మళ్ళీ పడిపోవడానికి ఆర్థిక వ్యవస్థతో పాటుగా వచ్చేసి సరైన పాలన లేకపోవడం వల్లనే కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు లేక, మరోవైపు ఉపాధి లేక కూడా ప్రజలందరూ కూడా చావులతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇకనైనా కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి. రాబోయే రోజులలో మళ్ళీ అంటే సరైన నాయకుడిని ఎన్నుకొని సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితులను కూడా చెప్తున్నారు. కెమెరామన్ కృష్ణతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.